నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। పాలకొల్లో ఘనంగా మంత్రి నిమ్మా రామనాయుడు కుమార్తె శ్రీజ పవన్ నిశ్చితార్థ వేడుక। కాబోయే నూతన వధువరులను ఆశీర్వదించిన మంత్రి నారా లోకేష్। నక్కపల్లిలో ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం। ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేసిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ గుప్తా। ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉచిత బోగస్ ప్రయాణంగా మార్చేశారు। కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్। ఏలూరు జిల్లా భీమడోలులో గంజాయిని తరలిస్తున్న యువకులు అరెస్ట్। 40,000 విలువ గల 2.13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు। మంత్రి నిమ్మా రామనాయుడు కుమార్తె శ్రీజ పవన్ నిశ్చితార్థ వేడుక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది। ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు అయ్యి కాబోయే నూతన వధువరులను ఆశీర్వదించారు। నిశ్చితార్థ వేడుకకు మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, సుభాష్లతో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామనేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కూటమి నాయకులు పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు। పారిశ్రామిక పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారు। హెటేరో రసాయన పరిశ్రమ వారు సిఎస్ఆర్ నిధుల నుంచి 2.50 కోట్లు కేటాయించడంతో ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ గుప్తాలు నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు। జాతీయ రహదారి పక్కన ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని పోలీస్ నివాస గృహాల సముదాయం ఉండే ప్రదేశంలో ఈ నూతన పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారు। చెడ్డగా రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి, పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఈరోజు మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది। దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు। ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఎందుకంటే దీన్ని ఇంత పట్టుబట్టాను, మనకి నక్కపల్లి అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది, రాసల్ మెటల్ వస్తుంది, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, టౌన్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి। సో ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ సూన్ ఒకవేళ డిఎస్పీ కి కన్వర్ట్ చేసిన ఎస్డిపి కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ని కట్టే ఏర్పాటు చేయమని హెడ్రో వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి। ఎందుకంటే కమింగ్ సూన్ మనకి జోనల్ అంటే ఆర్డీఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా థర్డ్ జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి డిఎస్పీ సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది। సో రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా రెసిడెన్స్ రూమ్స్ ఏదైనా కట్టి ఒక గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్
అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ 5 years లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన పొజిషన్ నుంచి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో ఒక ఎత్తు అయితే పోలీస్ స్టేషన్స్ కి వెహికల్స్ కూడా అంతే అవసరమన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు మా అధికారుల చొరవ దృష్ట్యా ఆ వెహికల్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకొక 1 month లో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా కొత్త వెహికల్స్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఎక్కడ నిందితుడన్నా కూడా తప్పించుకోకుండా ఉద్దేశంతో 1,00,000 CCTV కెమెరాలు టార్గెట్ గా ఈ రోజు అరౌండ్ 60,000 CC కెమెరాస్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది. వీటన్నింటికి కూడా వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు హాస్టల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర, ఆఖరికి నిన్న అనౌన్స్ చేసిన ఫ్రీ బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చే విధంగా ఈ రోజు అనుసంధానం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. యాక్చువల్గా ఈ పోలీస్ స్టేషన్ కావాలి అని మా సిఐ 3 పోటీ పడ్డారు. మాకు కావాలంటే మాకు కావాలని. ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది సార్, అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాం. ప్లస్ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ పాయకరపేట పోలీస్ స్టేషన్ ఒకటి కొంచెం మంచి పొజిషన్ లో లేదు. సో ఈ పోలీస్ స్టేషన్ కావాలి అనుకునేటప్పుడు హెడ్రో సంస్థలు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నిజంగా ఈ రోజు మనందరం చాలా అప్రిషియేట్ చేయాలి. సిఎస్ఆర్ నిధుల్లోని ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు కానీ 2,50,00,000 రూపాయలు ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు. అది హెడ్రో వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మన బిల్డింగ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు. ఓకే, సో ఒక మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలి. మీకు మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా, మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఏం సర్వీసెస్ కావాలో అన్ని దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలి. సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేవు కాబట్టి ఇది మా హోమ్ మినిస్టర్ గారు ప్రేరకంగా అది కృషి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ బిల్డింగ్ కడుతున్నారు. మంచి బిల్డింగ్ అవుతుంది. ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడల్ పోలీస్ స్టేషన్ అలా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఫర్ హర్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ ద హెల్పింగ్ us in creating the infrastructure for the police department. నాడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అనే హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నేడు ఫ్రీ బస్సు పథకానికి అడుగడుగున షరతులు విధించడంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ వంచనగా మార్చేశారని మండిపడ్డారు. కేవలం 5 రకాల బస్సులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడాన్ని ఆమె ఆక్షేపించారు. జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీశక్తి అని ఒక గొప్ప పేరు పెట్టారు. తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శ్రీశక్తి కాదు, శ్రీకి వంచన అని అర్థమైంది. అలాగే శ్రీశక్తి కాదు, శ్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. కానీ అది సూపర్ హిట్లు కాదు, సూపర్ చీట్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న యువకులను ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ద్వారకా తిరుమల నుంచి భీమడోలు వైపుగా వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. 2 బైక్లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటుకూరి శామ్యూల్, కైకరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పొలలపాడుకు చెందిన దిరిసిపాము నిశాంత్, ముసల్లకుంటకు చెందిన చీర రవిబాబు,
అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుండి 40,000 విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2 బైక్లు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిని భీమడోలు సివిల్ కోర్టులో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారినని సీఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో NDPS యాక్ట్ కేసులో గంజాయి ముద్దాయిల్ని అరెస్ట్ చూపించిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భీమడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మొన్న 15వ తారీఖు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే రొటీన్ గా వెహికల్ చెకింగ్ లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 బళ్ళ మీద 4 కుర్రవాళ్ళు అనుమానాస్పదంగా అనిపించి ఆపి వారిని చెక్ చేస్తే వారి దగ్గర నుంచి ఒక 2 కేజీల 13 గ్రాముల గంజాయి ఉన్నట్లుగా గుర్తించి వాళ్ళ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ 4గురు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఒరిస్సా ప్రాంతం నుంచి కొంత గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి అక్కడి నుంచి గంజాయి తీసుకురావడం, దాన్ని ఇక్కడ 4గురు విడివిడిగా 4 కేజీలు ఒక్కొక్కరు కేజీ చొప్పున అట్లా తీసుకుని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ల కింద 50 గ్రాములు 100 గ్రాముల ప్యాకెట్ల కింద చేసుకుని అందరికి దాన్ని చాలా మందికి తాగే వాళ్ళకి దాన్ని సప్లై చేస్తున్నట్లుగా ఈ విచారణలో తెలిసింది. దాని మీద వీళ్ళ 4గురి మీద NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వీళ్ళ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డు గురించి వారు ప్రశ్నించారు. పరిస్థితి చేదారుతుండటంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా కూడా మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్ కి ఘోరంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్ కి క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.